హే హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గైస్, మీరు ఎవరైనా 1500లో మంచి ఇయర్బడ్స్ కోసం చూస్తున్నారా? సో చూస్తున్నట్టయితే ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో మనం Zebronics Pods 1 ఇయర్బడ్స్ అయితే అన్బాక్స్ చేయబోతున్నాం. ఇది వచ్చేసి మనకైతే జస్ట్ 1499కే లైక్ 1499 రూపీస్కే మనకైతే విత్ ANC తీసుకొచ్చారు. సో చూసుకుంటే ఒక అమేజింగ్ డీల్ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఎక్కడ కూడా మినిమం ఒక 3000, 4000, 5000 పెట్టండి మనకైతే ANC ఇయర్బడ్స్ అయితే రావు. సో ఇక్కడ చూసుకుంటే మనకైతే మంచి ఇయర్బడ్స్ అయితే వచ్చాయన్నమాట, ANC ఇయర్బడ్స్. సో ఇప్పుడైతే మన దగ్గర 2 ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి. రెండు కూడా ఒకటే కలర్, బ్లాక్ కలర్. సో అయితే మనమైతే పర్చేస్ చేసాం అమెజాన్ నుంచి. సో మనమైతే ఈ 2 ప్రోడక్ట్స్ని ఓపెన్ చేసి ఎలా ఉంది ఏంటనేది చూద్దాం. సో రెండు కూడా ఒకటే ప్రోడక్ట్ ముందే చెప్తున్నా. సో మనమైతే మరి అన్బాక్స్ చేసేద్దామా? లెట్స్ గెట్ ఇంటు దిస్ వీడియో. సో గైస్, ముందుగా బాక్స్ మీద చూసుకుంటే మనకైతే Zebronics అని అయితే ఉంది. సో చూసుకోవచ్చు ఇక్కడ. సో బ్రాండింగ్ అయితే ఇవ్వడం జరిగింది మీద. అండ్ అలాగే లోపల చూసుకుంటే మనకైతే ఇయర్బడ్స్ అవే అనమాట. అండ్ అలాగే మనకి చూసుకోవచ్చు మనకైతే వైర్లెస్ ఇయర్బడ్స్ Pods 1 అని అయితే ఉంది. అండ్ ఇక్కడ మీరైతే స్పెసిఫికేషన్స్ చూసుకోవచ్చు ఇక్కడ. దీనిలో టెక్నికల్ స్పెసిఫికేషన్స్. అండ్ ఇంకా మనమైతే ఇప్పుడు బాక్స్ని అయితే అన్బాక్స్ చేసేద్దాం. సో గైస్, మనమైతే మొత్తం బాక్స్ అయితే ఓపెన్ చేసేసాం. దీనిలో మనకి చూసుకోవచ్చు మనకైతే ఒక ఛార్జింగ్ కేస్ అయితే ఉంది. దాంతోపాటు మనకైతే సిలికానిక్ ఇయర్ టిప్స్ అయితే ఉన్నాయి. దాంతోపాటు మనకైతే ఒక ఛార్జింగ్ కేబుల్ ఉంది టైప్ సి. అండ్ దీంతో పాటు ఇంకోటి ఏంటంటే మనకి వారంటీ కార్డ్. ఈ వారంటీ కార్డ్ అంటే ఏంటంటే వారంటీ కార్డ్, యూజర్ మాన్యువల్ అన్ని దీంట్లోనే ఉంటాయి. ఒక క్యూఆర్ కోడ్ ఒకటి స్కాన్ చేసుకుంటే మనకైతే ప్రతి ఒక్కటి అయితే వస్తుంది అనమాట. సో అంతే. మరి ఇప్పుడు మనమైతే ఇయర్బడ్స్ అయితే చూసుకోవచ్చు. చాలా బాగున్నాయి, చాలా ప్రీమియంగా అయితే ఉన్నాయి అనమాట. సో మనం చూసుకోవచ్చు బ్లాక్ కలర్. అండ్ అలాగే మధ్యలో ఒకటైతే ఒక లైన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇదేంటంటే మనకైతే ఒక సిల్వర్ గ్రే కలర్లో అయితే ఉంది. సో కొంచెం ప్రీమియం లుక్ రావడానికి ఈ విధంగా అయితే తీసుకొచ్చారనమాట. అండ్ అలాగే మనకి టాప్లో చూసుకుంటే మనకి Zebronics అయితే ఉంది. అలాగే బ్యాక్ సైడ్లో చూసుకుంటే మనకైతే Zeb Pods 1 అయితే ఉంది. సో వచ్చేసి మనకైతే రోమన్ నెంబర్ ఐ లాగా ఉంది. సో ఐ లాగా అనుకోకండి, ఇదైతే రోమన్ నెంబర్ 1. సో 1 అనేది అయితే ఉంది. అండ్ అలాగే మనకైతే ఫ్రంట్ సైడ్లో చూసుకుంటే మనకైతే 4 లైట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి మనకైతే LED ఇండికేటర్. సో మనకి ఛార్జింగ్ ఎంత ఉంది ఎంత నుంచి అయితే చూసుకోవచ్చు. అండ్ అలాగే బ్యాక్ సైడ్లో చూసుకుంటే మనకైతే ఒక ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంది. ఇది వచ్చేసి మనకైతే టైప్ సి. అండ్ అలాగే ఇప్పుడు చూసుకుంటే మనకైతే స్లైడింగ్ మెకానిజం అయితే ఇవ్వడం జరిగింది. సో స్లైడ్ చేస్తే మనకైతే ఓపెన్ అవుతుంది. అండ్ అలాగే ఇంకో స్లైడ్ చేస్తే క్లోజ్ అవుతుంది. సో ఈ విధంగా మనకైతే స్లైడింగ్ డోర్ లాగా అయితే తీసుకురావడం జరిగింది. అండ్ ఇలా ఓపెన్ చూసుకుంటే మనకైతే 2 ఇయర్బడ్స్ అయితే ఉన్నాయి. సో ఇయర్బడ్స్ చూసుకుంటే మనకైతే 2 బ్లింక్ అయితే అవుతున్నాయి అనమాట. రెండింటికి మనకైతే Z అనే ఒక లోగో అయితే ఇవ్వడం జరిగింది, ఈ Zebronics వాళ్ళది. అండ్ అలాగే చూసుకోవచ్చు చాలా బాగున్నాయి. ఇది కూడా కొంచెం ప్రీమియంగా తీసుకొచ్చారు. దీనికి కూడా ఒక సిల్వర్ గ్రే లైన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఇయర్బడ్స్ని అయితే మన మొబైల్కి అయితే కనెక్ట్ చేద్దాం. సో కనెక్ట్ చేస్తుంటే మనకైతే చూసుకోవచ్చు మనకైతే ఇక్కడ కింద చూసుకుంటే మనకైతే Zeb Pods 1 అయితే ఉంది. సో Zeb Pods 1 అయితే ఉంది. దీని అయితే ట్యాప్ చేసి కనెక్ట్ అయిపోయింది. సో కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మనమైతే దీన్ని టెస్ట్ అయితే చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిలో ఉన్న బటన్స్ అయితే చూద్దాం. సో దీనిలో అయితే టచ్ కంట్రోల్ అయితే ఉందన్నమాట, MFB మల్టీ ఫంక్షనల్ బటన్ అనమాట. ఇప్పుడు ఇయర్బడ్స్ యొక్క టచ్ కంట్రోల్స్ అయితే తెలుసుకుందాం. సో మన దగ్గర అయితే 2 ఇయర్బడ్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి రైట్ది, ఇది వచ్చేసి లెఫ్ట్ది. సో మనకైతే చూసుకోవచ్చు. సో మనమైతే ఈ టచ్ కంట్రోల్స్ ఎలా యూజ్ చేసుకోవాలంటే, సో మనం సాంగ్స్ విన్నప్పుడు మనం ఏం చేయాలంటే రెండిట్లో ఏదో ఒకటి ఇలా ట్యాప్ చేస్తే మనకైతే మ్యూజిక్ అనేది ప్లే అవుతుంది. సో మళ్ళీ అదే మనకి ట్యాప్ చేస్తే మళ్ళీ మ్యూజిక్ అనేది పాజ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మనమైతే సాంగ్ని నెక్స్ట్ సాంగ్కైనా లేకపోతే ఇంతకుముందు సాంగ్కైనా వెళ్ళడానికి మనమైతే ఈ ఇయర్బడ్ని మనమైతే డబుల్ ట్యాప్ అయితే చేయాలన్నమాట. సో డబుల్ ట్యాప్ చేస్తే మనకైతే సాంగ్ అనేది మారిపోతుంది. సో ఎలా అంటే రైట్ సైడ్ది మనం డబుల్ ట్యాప్ చేస్తే నెక్స్ట్ సాంగ్కి వెళ్తుంది. అలాగే లెఫ్ట్ సైడ్ది డబుల్ ట్యాప్ చేస్తే మనకైతే ప్రీవియస్ సాంగ్కి వెళ్తుంది. సో ఆ విధంగా అయితే పనిచేస్తుంది అనమాట. సో చూసుకోండి ఇక్కడ ఈ విధంగా అయితే పనిచేస్తుంది అనమాట. సో ఈ విధంగా మనమైతే మ్యూజిక్ అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. సో టచ్ కంట్రోల్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. నాకు ఇంకోటి నచ్చింది ఏంటంటే దీనిలో మనం అయితే ట్యాప్ చేసినప్పుడల్లా మనకైతే ఒక టిక్ అనే సౌండ్ అయితే వస్తుంది, హ్యాప్టిక్స్ లాగా. సో అది కూడా నాకైతే చాలా బాగా నచ్చింది, ఒక ఇల్యూజన్ లాగా అయితే ఉంది. అండ్ మనం ఇప్పుడు ఈ యొక్క దీనిలో ఉన్న వాయిస్ అసిస్టెంట్ లేదా సిరి ఆర్ గూగుల్ అసిస్టెంట్ అయితే మనం ఆన్ చేయడానికి మనమైతే ఏం చేయాలంటే మనం లెఫ్ట్ ఇయర్బడ్ని 3 టైమ్స్ ట్యాప్ చేయాలి. సో అప్పుడు మనకైతే ఇక్కడ చూసుకోవచ్చు సిరి అయితే ఆన్ అయింది. ఇది ఐఫోన్ కాబట్టి. సో ఆండ్రాయిడ్ ఫోన్ అయితే గూగుల్ అసిస్టెంట్ అయితే ఆన్ అవుతుంది. సో మీ ఫోన్ బట్టి మనమైతే యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో గైస్, చూసుకుంటే మనకైతే అన్ని కంట్రోల్స్ అయితే చూసారు కదా. సో మనకి ఇంకోటి ఏంటంటే మనకి ANC యాక్టివేట్ కావడానికి ఏంటంటే మనం అయితే రైట్ సైడ్ అయినా లెఫ్ట్ సైడ్ అయినా 3 సెకండ్స్ హోల్డ్ చేసి పట్టుకుంటే మనకైతే అంబియన్స్ సౌండ్, అలాగే మనకి ANC మోడ్, అలాగే మనకైతే ANC ఆఫ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకైతే షిఫ్ట్ అయితే ఉంటాయి. సో మనం దాంట్లో మనం కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే మనం ఇంకోటి ఏంటంటే గేమింగ్ మోడ్ కూడా ఉంది దీంట్లో మనకైతే. సో 60 ms మనం అయితే గేమింగ్ అయితే మనం ఎక్స్పీరియన్స్ అయితే చేసుకోవచ్చు. సో బాగుంది, కాల్ కూడా బాగుంది. లైక్ మనకైతే టచ్ చేస్తుంటే హ్యాప్టిక్ బటన్స్ లాగా మనకి ఫోన్లో చూసుకోవచ్చు, కీబోర్డ్లో టచ్ చేసినట్టు అయితే వస్తున్నాయి. సో అన్ని విధాలుగా కూడా బాగున్నాయి. లైక్ 1499కి అవైలబుల్గా ఉన్నాయంటే నాకైతే చాలా బాగా అనిపించింది. సో కదా ఇంకా మ్యూజిక్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో మ్యూజిక్ గురించి మాట్లాడితే నేనైతే మార్నింగ్ నుంచి అయితే వింటూ ఉన్నాను. సో దీనిలో అయితే ఆల్రెడీ కాల్స్ మాట్లాడాను, విన్నాను, మ్యూజిక్ విన్నాను. అండ్ అలాగే నేను ANCలో విన్నాను, అలాగే వితౌట్ ANCతో విన్నాను. సో వింటే మాత్రం సౌండ్ మాత్రం నాకైతే బాగుందని అయితే చెప్పుకోవచ్చు. బేస్ పరంగా అండ్ సౌండ్ మాత్రం క్లియర్ సౌండ్ అయితే వస్తుంది. సౌండ్ విషయంలో మాత్రం నాకైతే ఎక్సలెంట్ అయితే అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో మనకి 22 hours అయితే
ఛార్జింగ్ అయితే వస్తుంది విత్ ఏఎన్సీ. సో వితౌట్ ఏఎన్సీ అయితే మనకి 28 అవర్స్ అయితే వస్తుందన్నమాట. సో మీ ఇష్టం, మీరు ఏఎన్సీతో విన్నా వితౌట్ ఏఎన్సీతో విన్నా అయితే మనకైతే 22 అవర్స్ పక్కా అయితే వస్తుందన్నమాట. సో చూసుకోవచ్చు. మనం ఛార్జింగ్ అయితే టెస్ట్ చేయలేదు, బట్ మనకు యాజ్ పర్ ద మాన్యువల్ చెప్తున్నా. సో అన్ని విధాలు కూడా ఎంతకైతే మంచిగా అనిపించింది. సో మీరు తీసుకోవచ్చా అంటే పక్క తీసుకోవచ్చు నేను చెప్తాను. మనకైతే బ్లాక్ వేరియంట్ అయితే నేనైతే చూసాను. సో ఇంకా దీనిలో డిఫరెంట్ కలర్స్ అయితే ఉంటాయి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి అయితే పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇంతే మరి వీడియో. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్.